ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రేయ్ బిహారీ, వస్తున్నారా? నీ చావు నా చేతుల్లోనే ఉంది. నిన్ను కసి తీరా చంపుతా. నా కొడుకుని జైల్లో పెట్టిస్తావా? చెప్తారా? నిన్ను ఆ లక్ష్మిని నామరూపం లేకుండా చేయకపోతే నా పేరు వీర్రాజే కాదు. డాక్టర్, విహారీ గారు స్పృహలో లేరు. ఇప్పుడు మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే. అమ్మా, బావకి మత్తు వదలగానే ఖచ్చితంగా మత్తిచ్చినట్టు అనుమానం వస్తుంది. అప్పుడేం చెప్తావమ్మా? లేచాక ఏదో ఒకటి చెప్పొచ్చులేవే. బావకి ఏమాత్రం అనుమానం వచ్చినా ఇక మన పని అయిపోయినట్టేనమ్మా. ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడుకో. పద. ఈ సుభాష్ ఇంకా రాలేదేంటి? ఫోన్ కూడా ఎత్తట్లేదు. త్వరగా రమ్మని చెప్పాను కదా. సుభాష్, వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. సుభాష్ ఇక్కడికి రావడం ఏంటి? అంబికమ్మ సుభాష్ని ఇక్కడికి పిలిచిందేంటి? సేమ్ ఇందాకటి డాక్యుమెంట్స్ లాగా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి కదా. డాక్యుమెంట్ సుభాష్ తెచ్చిస్తున్నాడంటే ఖచ్చితంగా ఇదేదో కుట్రే. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డాక్యుమెంట్స్ అంబిక. అయినా ఇంత ఆలస్యమైందేంటి? అలాంటిదేమీ లేదు. స్టాంప్ పేపర్ల మీద అదే పేపర్ ప్రింట్అవుట్ తీసుకురావడానికి టైం పట్టింది అంబిక. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ మీద ఆ లక్ష్మి సంతకం పెడితే ఆ 200 ఎకరాలు ఫ్యాక్టరీకి మనం అమ్మేసినట్టే. ఆ ఫ్యాక్టరీకి మిగిలిన పొలాలన్నీ రావాలంటే ఈ డాక్యుమెంట్స్ మీద లక్ష్మి సంతకం పెట్టిందంటే చాలు. మిగతా వాళ్ళందరినీ మనం ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి పొలాలన్నీ లాక్కోవచ్చు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్మి చేత సంతకం పెట్టిస్తాను. ఈ పని త్వరగా అయిపోతే మంచిది. ఆ పార్థసారథి నుంచి చాలా ప్రెషర్ ఉంటుంది. సరే సుభాష్, నువ్వు వెళ్ళు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఆల్ ది బెస్ట్ అంబిక.